దేవతా లక్షణం ఉంటుంది దేవత లోపల. తీసుకోవడం అన్నది ఇవ్వడం అన్నది దేవతా లక్షణం, తీసుకోవడం అన్నది రాక్షస రాక్షసుల లక్షణం. అంటే ఈ మాట విషయానికి వస్తే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు రాక్షసులే. రాక్షసులే. ఎందుకంటే హృదయం ఎప్పుడు ఇవ్వనే చెప్తుంది. ప్రేమకున్న లక్షణం నువ్వు ఇంకా ఏమిస్తావు ఇంకా ఏమిస్తావు అంటుంది తప్ప తీసుకో తీసుకో అంటలే. ఇక్కడ తీసుకోవడం వల్ల ఏమవుతోంది అంటే మీరు ఎప్పుడైతే అన్నిటి నుంచి ఆశిస్తున్నారో దానివల్ల ఏమవుతుంది అంటే స్వార్థం పెరిగిపోయి అనుకుంటాము నేను ఈ సృష్టిలో అందరికీ త్యాగం చేస్తున్నాను, ఒక్కళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు అని. అంటే నన్ను వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అనిపిస్తుంది. ఎప్పుడైతే నేను త్యాగిని అంటే చూడండి వాళ్ళకే అనిపిస్తుంది అనమాట, నేను త్యాగిని, నేను సేవ చేస్తున్నాను, లేకపోతే నేనేమో ఏంటంటే సఫర్ అవుతున్నాను, ఏంటంటే అందరికీ చేసి నేను ఫైనల్గా సఫర్ అవుతున్నాను. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు నిజంగా కూడా మీకు గుండెకున్న లక్షణం ఇవ్వడం కదా. మీరు అప్పుడు ఎవరికైనా సేవ చేశారనుకో అది ఇవ్వడం కిందే లెక్క కదా. అప్పుడు మీరు ఎందుకు సఫర్ అవుతారు నిజంగా ఇచ్చినప్పుడు? కానీ ఏదైనా చేసినప్పుడు రిటర్న్ మనం ఏది ఆశించకుండా చేస్తేనే అది మంచి లక్షణం. మంచి లక్షణం.